ఉన్నోళ్ళేమో పారేస్తున్నారు, పెంచినోళ్ళేమో వాడేస్తున్నారు. అమ్మ నాన్న తొక్క తోటకూర ఏ బంధమైన పద్ధతిగా ముడిపడితేనే చిక్కుముళ్ళు ఇలాగే చేస్తాయి. ఏం చేయాలనుకుంటున్నావు? పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఫైనాన్షియల్ మ్యాటర్స్ అని మీ అమ్మాయి హ్యాండిల్ చేస్తుంది కదా. నీ డబ్బు ఎక్కడెక్కడుందో నీకు తెలుసా? తెలీదు. మరి మీ అమ్మాయి అరెస్ట్ అవుతే నీకేం వస్తుంది? నెలకో సంవత్సరానికో బయటకు వస్తుంది, నీ డబ్బుతోనే హాయిగా ఎంజాయ్ చేస్తుంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఆమె లోపలికి వెళ్ళటం కాదు, నీ డబ్బు బయటికి రావటం. సర్నేలం సేఫ్ అవ్వాలంటే మనకి ఇంకా 10 days టైం ఉంది. ఇప్పుడు ఎలా వెంకట్? డబ్బు బయటికి రావాలంటే నువ్వు కిడ్నాప్ అవ్వాలని మీ అమ్మే చెప్పిందిగా. ఈ వీడియోలో మీ అమ్మ వాడితో ఇంకా ఇద్దరిని పంపిస్తానని చెప్పిందంటే వాడికి వాళ్ళిద్దరెవరో తెలియదు. సో ఫస్ట్ వాళ్ళిద్దరెవరో నేను తెలుసుకుంటా. నాకు విజ్జు అన్న ఫ్రెండ్ ఉన్నాడు, మేమిద్దరం కలిసి వాళ్ళని రిప్లేస్ చేస్తాం. యాజ్ ఇట్ ఈస్ కిడ్నాప్ ప్లాన్ ఫాలో అవుతాం. మీ అమ్మ గుండుగడికి డబ్బు ఇవ్వగానే అవి మనం కొట్టేద్దాం. కిడ్నాపర్స్ నేను ఉంటాను కాబట్టి నువ్వు సేఫ్, డబ్బు సేఫ్. ఓకే, ఎల్లుండేగానే పుట్టినరోజు, ఆ రోజు ప్లాన్ చేద్దాం. రిలేషన్షిప్స్ కూడా కరెంట్ అఫైర్స్ అయ్యాయంట్రా. అమ్మ ప్రేమ కూడా కల్తీ అని తెలిసాక అనాథ బతికే బాగా అనిపిస్తుంది బా. విజ్జు ఊరుకోరా, ఏడవకు. నేనేడవడం ఏంట్రా? మరా ఏడిపోవద్దురా. అవునరా, ఏదో జంతువు ఏడుస్తున్నట్టుంది. అక్కడ చూడు. ఈడేడుస్తున్నాడేట్రా? నువ్వు ఏడుస్తున్నా? ఇప్పుడు కొట్టిన దానికి ఇప్పుడు నొప్పి వస్తున్నాయి. ఇంటికి ఏమైంది? ఏమైంది కాటం? ఏమైందన్నా? ఏం లేదురా. ఎందుకు ఏడుస్తున్నావు? మీ గతం వింటే నా గతం గుర్తొచ్చింది. కొంపతీసి నువ్వు కూడా అన్నదేంటి? కాదురా, కాదా? ఒక అనాథకు తండ్రిని. ఆ? నేను ఆ అమ్మాయికి మనసిచ్చాను. ఎక్కడికి తెచ్చిచ్చావన్నా? నాదేరా. నీదేనా? చెప్పు చెప్పు చెప్పు. ఒక రోజు కరెంటు కట్ అయింది, నా బాడీలో కరెంటు పాస్ అయింది. అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది. అబార్షన్ చేసుకుంటే పాపం అంట కదరా, అందుకే కని పారేసింది. ఆడపిల్ల ఇప్పుడు మీలా అనాథ ఏడుస్తుంటుంది కదరా. అబార్షన్ చేస్తే ఓకేరా? పారేస్తే పుణ్యం వస్తుందిరా నీకు? నన్ను అంటావేంట్రా? 10 రూపాయలకి సెక్యూరిటీ వస్తుందిరా. 10 రూపాయలు, 10 రూపాయలు. ఓ ప్రాణం వాల్యూ అంత తక్కువ ఉందిరా నీకు? ఎంత చీప్ గా కనేస్తారా నా కొడక? ఇష్టానికి కనేడు, ఇష్టం లేకపోతే పారేడు. ఆటలో ఉందిరా మీ అందరికీ. నువ్వు సెక్యూరిటీ పెట్టుకుని చావండిరా. సెక్యూరిటీ నీకు కాదు, మాకురా సెక్యూరిటీ. తప్పైందిరా, క్షమించురా. ఇప్పటి నుంచి నువ్వు ఏ చెప్తే అది తింటా. రేయ్, మాకు డబ్బు దొరికేంత వరకు మాతో ఉండిచావు, అప్పటిదాకా కోఆపరేట్ చేసావు. ఫ్రెండ్స్ పోనీరా పాపం. కొట్టద్దు. ఫ్రెండ్స్ 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 వెళ్దాం పద. క్షమించురా. రారా రే, ఫ్రెండ్స్ అన్నాడు కదా రా. పద. అంత కోపం ఎందుకు? నేను చెప్పే జాగ్రత్తగా వినండి. రేపు జరగబోయే మనీ ట్రాన్స్ఫర్ లొకేషన్ మ్యాప్ ఇది. ఆటమల నువ్వు ఇక్కడ ఉండాలి, విజు మన ఇక్కడ ఉంటాం. మనం ఇలా చేస్తే సేఫ్ జోన్ లో ఉంటాం. నెక్స్ట్ స్టెప్ ఏంటనేది డబ్బు వచ్చిన తర్వాత ఆలోచిద్దాం. ఓకేనా? ఇలాంటి ఎదో ప్లాన్ లీడు బానే వేస్తాడు. ఎత్తావా? హే గైస్, హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్స్ వస్తే మన ప్లాన్ సక్సెస్ అవుతుంది, టైల్స్ వస్తే ఆలోచిద్దాం. హే, ఆ కాయిన్ ఇంకా నీ దగ్గరే ఉందా? నువ్వే చెప్పావు కదా ఈ కాయిన్ టైం అని. ఆ టైం వచ్చేదాకా ఇది నా దగ్గరే ఉంటుంది. వచ్చిన తర్వాత ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఇచ్చేస్తాను. ఇక చచ్చినా నీతో మాట్లాడు. బావే, నేను నీతో మాట్లాడు. ఇదిగో, నా పూసెత్తావో మర్యాద కదా. ఏంటి నువ్వు నాకు ఇచ్చే మర్యాద? నేను నిన్ను వదిలేశానే. అసలు నేను ఎవరు రమ్మన్నాడే? వాడు రమ్మంటున్నాడుగా, పో. రమ్మన్నాడు, ఈయన బొమ్మన్నాడు. బావే. సిగ్గు లేకపోతే సరే, వయసు వచ్చింది కానీ కొంచెం కూడా బుద్ధి లేదు. ఛే, ఏం మనిషా, ఏమో బతుకు సావచ్చింది. బాధపడబాకమ్మా. ఏమైందమ్మా? మా పిల్లగాడు వచ్చాడమ్మాయి. నేనైతే ఆడి మొహమే చూడొద్దన్నా. ఈ మనిషి సిగ్గు లేకుండా పోయి కలిసి వచ్చాడు. పైగా నాన్న అమ్మను పంపించు అన్నాడంట, ఈయన తీసుకుపో అన్నాడంట. నేనేంటమ్మాయి, అమ్మనా బొమ్మనా అటు ఇటు మార్చుకోవటానికి?
వాడు నీ కొడుకే కదంటే వాడు చిన్నప్పుడు గొడవ చేస్తుంటే నువ్వు కొట్లా ఇంట్లో అడుగు పెడితే కార్డు ఎరగొడతాను నువ్వు తిట్లా వాడు రాకపోతే ఏం చేశావు ఊరుకున్నావా వెతికి తెచ్చుకున్నావుగా వాడు అలాగే వచ్చాడు ఆహా మరి నిన్ను రమ్మలేదే ఆడ అమ్మ కడుపు మాడ నేనైతే పని చేయడానికి పనికొస్తానని ఉమ్, చివరికి తల్లి అంటే పేగు దంచుకున్న పని మనిషి నిర్ణయించుకున్నాడు. ఏమా పిల్లలు తప్పు చేస్తే నాన్న ఒప్పుకోకపోయినా అమ్మ క్షమిస్తుందంటారు, మీరేంటి ఆపోజిట్ గా ఉన్నారు? అంతా ఈ మనిషి కోసమే. ఒక ఏడాది నుంచి మీ నాన్న కళ్ళు కనపట్టలేదురా అంటే ఇదిగిదిగో ఎల్వి ప్రసాద్ ఆసుపత్రికి తీసుకుపోతానని తీసుకుపోయాడు. ఒక్కడే వచ్చాడు. మీ నానేడురా అన్న. ఆసుపత్రిలో చేర్పించానన్నాడు. పద పోయి చూద్దామన్నా. ఆ నిన్ను రానివ్వరన్నాడు. నాకు వెంటనే అనుమానం వచ్చింది అమ్మాయి. అట్ట పోయి చూద్దురు కదా ఈ మనిషి రోడ్డు పక్కన పడి ఉన్నాడు. నా కడుపు తరుక్కుబాదు. అక్కడ ఆడకాళ్ళు ఏళ్ళకాళ్ళు పట్టుకుని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టారు. కొడుకుల్ని గంటాగానండి అబ్బాయి. అంత దొంగ నా కొడుకులు. ఇదిగో పెద్దాయన నీ కొడుకు లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. హలో అమ్మతో చెప్పావుగా రేపొచ్చి తీసుకెళ్ళా. రే మేం కలిస్తే పుట్టిన నా కొడక మమ్మల్ని వెడగొట్టాలనుకుంటున్నారు నువ్వు? అది కాదు నాన్న నేను చెప్పేది. చచ్చాకి పెట్టే కొరివి కన్నా బతడానికి పెట్టే అన్నం ముద్ద గొప్పదిరా. మీ అమ్మ నా ముద్దరా. నాన్న నేను చెప్పేది కొంచెం అర్థం చేసుకోండి నాన్న. రేయ్ మేము తలుచుకుంటే మళ్ళీ పిల్లలకి అంటావురా, కానీ మీరు అమ్మా నాన్నలు కలగలరా? నాన్న అది ఎదవా పెట్టారా ఫోను? మేడం మీ అమ్మాయి సినిమాకి ఎంత తీసుకుంటుంది? ఎంత? 1,00,000. పక్కన 2 సున్నాలు పెడితే సరిపోద్దేమో. అవసరమా? ఆ, నేనే కదా కాపలా. ఉమ్, అదేనండి పోలీసుని కదా. ఈ డబ్బుతో ఇక రుణం తీరిపోయినట్టే. కానీ నా కూతురు కంటే డబ్బు ఎక్కువ కాదు. కరెక్టే రవి. అయ్యో ఏంటిది బాబు? మీరేం భయపడకండి, అది ట్రాక్ అండ్ డివైస్. ఈ బ్యాగ్ చేతులు మారాక వాళ్ళు ఎక్కడ ఉన్నారో మనకు తెలిసిపోతుంది. వాళ్ళే. ఉమ్. హలో, నేనే. అమౌంట్ సరి చేసావా? ఆ, ఎలా ఇవ్వాలి? ఆ బ్యాగ్ మా బాస్ చేతికి ఇచ్చి పంపించు. బాసా? కుట్టుడు బ్రహ్మే మ్యాన్ అండ్ ఫైర్ మీ దగ్గర ఉన్నాడుగా. ఆ పొట్టోడు సంగతి ఎందుకు ఇప్పుడు? మీ అమ్మాయి మీకు కావాలంటే డబ్బుతో పాటు మా బాస్ కూడా మా దగ్గరికి రావాలి. చెప్పించాయి. ఆ, హలో హలో. బ్యాగ్ ఏంటి? నువ్వు వాళ్ళ బాసు వంట కదా. ఓహో అలా చెప్పారా? అలాగే చెప్పారు. ఓకే వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేను కిడ్నాపర్ ని కాదని వాళ్ళని పట్టించి ప్రూవ్ చేస్తాను. ఓకే ఫస్ట్ టైం డ్రైవింగా? నా పక్కన ఒక అమ్మాయి. నన్ను చూస్తే అమ్మాయిలా ఉన్నానా? నాకు నేను అబ్బాయిలా కనిపిస్తానుగా. నాకు అనిపించాలి కదా. ఆవిడ. యా ఎరా బ్రహ్మే, కిడ్నాపర్స్ దగ్గర నుంచి ఫోన్ ఏమైనా వచ్చిందా? డ్రైవింగ్ లో ఉన్నారా? యా. పక్కన అది ఉందేంటి? ఘర్షణ సాంగిన్ పడుతుంది. బ్యూటీ విత్ బ్యూటీ. ఎలా ఉంది? ఎలా ఉందా? కడుపు మండిపోతుంది. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్ బ్రహ్మే. వాళ్ళు ఫోన్ చేస్తే చెప్పమంటారా? అక్కర్లే, నీ కారు వెనకాలే ఉన్నాం. నా వెనకున్నారా? ఆ. మరి ముందుకెందుకు ఫోన్ చేశారు? జస్ట్ పాట వింటావని. ఘర్షణ పాట మీరు వింటుంటే నేను వినాలని ఫోన్ చేశారా? యా. చాలా సంతోషం సార్. జ్యోతి గారు, టెన్షన్ ఎందుకండి? డబ్బుతో పాటు డివైస్ కూడా ఉంది కదా, వాళ్ళు తప్పకుండా దొరుకుతారు. చెప్పినట్టు చేద్దాం. రే జ్యోతిరాక్స్ మెసేజ్ రా. ఏంటో చదువు.
పోలీసు పుట్టాడు ట్రక్ మిషన్ ట్రెక్కింగ్ మెషిన్ ఏంట్రా? ట్రాకింగ్ డివైస్ ఏంటుందిరా? ట్రాకింగ్ వామ్మో. పుట్టాడు ఎక్కడ ఉన్నాడు కనుక్కుంటా నాకు. కనుకో హలో, ఏంటి బ్రహ్మి ఎక్కడున్నావు? ఎక్కడుంటే నీకెందుకో? నేను ఎక్కడికి రావాలో చెప్పు. స్పీడ్ మీద ఉన్నావే. ఆ, అలా స్ట్రైట్ గా పాత బస్సుకి వచ్చాయి. ఫర్దర్ గా ఏం చేయాలో అక్కడ చెప్తాను. ఆహా, అక్కడ చెప్తావా? ఓకే. పదరా వెళ్దాం. రే పుట్టాడు ఫోన్ రా. స్పీకర్ ఆన్ చేస్తారా. హలో, నేనురా. ఎక్కడున్నారు బాస్? ఏమైపోయారు? వీళ్ళు నన్ను బంధించేశారా ఇక్కడ? ఎవరు బాస్? అదంతా తర్వాత చెప్తానురా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారా? అది ఇక్కడ అక్కడ ఎక్కడ? వాళ్ళు వచ్చి మిమ్మల్ని చితకబాది శృతిని తీసుకెళ్లారు కదరా. బాస్ మీకెలా తెలుసు బాస్? ఎలా తెలుసు అంటావేంట? బ్రహ్మి, మ్యాన్ ఆన్ ఫైర్. బాస్ యు ఆర్ జీనియస్ బాస్. థ్యాంక్స్ రా. అరే, మీరు ఎక్కడున్నా సరే పాత బస్తీకి వచ్చేయండి రా. ఎలాగైనా సరే ఇవాళ కిడ్నాపర్స్ పట్టేసుకుందాం రా. ఓకే బాస్ పాత బస్కి వస్తున్నాం బాస్. చెల్లరే